సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతోటి మహిళా శాస్త్రవేత్తల పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళలను శాస్త్రవేత్తలుగా తయారు చేయడం కోసం మహిళలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పథకం అది. ఇవాళ ఇంటికి ఇల్లాలే దీపం అంటారు. అటువంటి ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చేటటువంటి ఇండ్లన్నిటినీ కూడా మహిళల పేర్లపైన రిజిస్ట్రేషన్ చేయిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో కూడా ఇవాళ శిక్షణనిచ్చి స్వయం ఉపాధినిచ్చి యూనిట్స్కి లోన్స్ ఇవ్వడం కోసం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం నిజంగా కూడా ఆశ్చర్యపోతాం. 33% రిజర్వేషన్ కేవలం చట్టసభల్లో స్థానం కల్పించడానికి మాత్రమే కల్పించలే. ఇవాళ మనం ఊళ్ళల్లో చూస్తాం, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేసుకునేటటువంటి పథకం. ఉపాధి హామీ పథకంలో కూడా 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే. ప్రతి 100 మంది కూలీలకు 33 మంది మహిళలు ఉండవలసిందే. మహిళలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి ఉపాధి కల్పన జరగాలి అని చెప్పి ఒక నిబంధనను విధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ స్కిల్ అప్గ్రేడేషన్, మహిళా కాయిర్ యోజన పథకాల ద్వారా మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించడం కోసం స్టైఫండ్ ఇచ్చి మరీ మహిళల కోసం ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ కింద నిధులు ఇవ్వటం, ఆర్థిక సహాయం చేయడం, కమ్యూనిటీ నెట్వర్కింగ్ చేయడం, ఇంక్యుబేషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యాలను కూడా పెంచే విధంగా ఈ పథకాలన్నింటినీ కూడా రూపొందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఒకటే విషయం అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బడ్జెట్ కేటాయించినప్పుడు ఏ సంవత్సరం అన్నా మహిళల కోసం స్పెషల్ బడ్జెట్ కింద ఎంత కేటాయించినారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. రిజర్వేషన్ల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు మహిళలకు ఎంత బడ్జెట్ని రిజర్వ్ చేసినారు, పోనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ని మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో కేంద్రం మహిళలకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెటే 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది. అది మహిళల పట్ల బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత. ఇక మహిళలు చదువుకోవడం కోసం బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మహిళలను, బాలికలను ఖచ్చితంగా పాఠశాలలకు పంపించేటటువంటి విషయంలో ఎక్కడ కూడా బాలికల ఫీజులు కట్టేటటువంటి అంశంలో కావచ్చు, వాళ్ళను పనికి పంపించడం కావచ్చు, వాళ్ళను అక్రమ రవాణా చేయటం కావచ్చు, వీటన్నిటినీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జాతీయ విద్యా విధానం, ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చి అందులో స్పెషల్ కేటగిరీ కింద ఖచ్చితంగా బాలికలకు సమానమైనటువంటి స్థాయిలో సీట్లను కేటాయించి వాళ్ళ ప్రాధాన్యతను పెంచే విధంగా విద్యా విధానాన్ని రూపొందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్కిల్ ఇండియా మిషన్ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, అంటే మహిళలు తలెత్తుకొని నిలబడితే, బాలికలు చదువుకుంటే, మహిళలకు ఆర్థిక స్వావలంబన లభిస్తే, మహిళలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడితే అప్పుడే ఈ దేశం కూడా తన కాళ్ళ మీద తను నిలబడడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి 50% ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక స్వావలంబన, పారిశ్రామిక ప్రోత్సాహం కలగాలని చెప్పి స్టాండప్ ఇండియా లాంటి అద్భుతమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి వాటిల్లో మహిళలకి ఎక్కువ బడ్జెట్ సబ్సిడీని కేటాయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక అంగన్వాడీ సేవల పథకం కావచ్చు, పోషణ్ అభియాన్ కావచ్చు. ఇవాళ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ఇవాళ చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని
వీటన్నిటి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు కేటాయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రక్షణ కూడా ఇవాళ మహిళల రక్షణ అనేటువంటిది చాలా కీలకం. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక పోలిస్తే ఇవాళ బాలికల నిష్పత్తి, భ్రూణ హత్యల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి పురుషులకు సమానంగా, బాలురకు సమానంగా బాలికలు ఇవాళ భారతదేశంలో నిష్పత్తిలో ఉన్నారు. ఆ నిష్పత్తి పెరిగింది. ఇవాళ గృహహింస నిష్పత్తి తగ్గింది. ఇవాళ మహిళలపైన కేసులు తగ్గినాయి. మహిళల రక్షణ వ్యవస్థ పెరిగింది. వాటి కోసమే ఇవాళ వన్ స్టాప్ సెంటర్ కావచ్చు, హెల్ప్ లైన్ కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవి నేను ఇంకా కొన్నే చెప్పిన. అనేక రకాలుగా ఇండ్లల్లో టాయిలెట్స్ నిర్మాణం దగ్గర నుంచి ఇవాళ దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములయ్యేదాకా, ఇవాళ స్కూళ్ళల్లో చదువుల దగ్గర నుంచి శాస్త్రవేత్తల్ని చేసేదాకా, ముద్రా లోన్లు ఇచ్చి చిన్న చిన్న కుట్టు మిషన్లు పెట్టుకునే కాన్నుంచి ఎంఎస్ఎంఈ లోన్స్ ఇచ్చి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తయారు చేసేదాకా 50% ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానంలో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి ఇవాళ రిజర్వేషన్ని అమలుపరిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున మేము ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఏనాడు వాళ్ళు నిబద్ధత చూపించలేదు. ఇవాళ మహిళల ఆరోగ్యం కావచ్చు, మహిళల చదువు కావచ్చు, మహిళల అభివృద్ధి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కావచ్చు, మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఇళ్ళల్లో టాయిలెట్స్ కట్టించినా అది మోడీ గారు చేసిందే, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినా మోడీ గారు చేసిందే, ముద్రా లోన్స్ ఇచ్చినా మోడీ గారు చేసిందే, ఇవాళ మహిళా రైతులను గుర్తించినా మోడీ గారు చేసిందే. ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి ప్రతి పథకం కింద మహిళా అభ్యుదయానికి పాల్పడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి బీజేపీకి మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి మాట్లాడుతున్న రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఒక అబద్ధాల పార్టీగా ముద్ర వేయించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని చెప్పి ఒక దొంగ ప్రచారం, ఒక ఫేక్ ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారాన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ, వాళ్ళ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని మోస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫేక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటేనే ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ కొత్త పేరు పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మేము ఒక్కటే